హాయ్ హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు చికెన్ బిర్యానీ రెసిపీ చేసుకుందాం. ముందుగా మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి సన్నగా తరిగిన ఆనియన్స్ హీట్ అయిన ఆయిల్లో వేసి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే అది మనం తీసి పెట్టుకున్నప్పుడు మనకి క్రిస్పీగా ఉంటుంది. సో మాడకుండా బ్రౌన్గా తీసుకుంటే బాగుంటుంది. తరువాత చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్ని మంచిగా కడిగి ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పసుపు, తగినంత చికెన్ మసాలా, ఉప్పు టేస్ట్కి తగ్గంత, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టిన కొత్తిమీర, పుదీనా, రెడ్ చిల్లీ పౌడర్, పెరుగు. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెరుగు తీసుకోండి. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ గిన్నెలో వేసుకొని కొంచెం చికెన్ మసాలా వేసుకొని, తరువాత గరం మసాలా కొంచెం వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కారం పొడి. మీకు కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువగా వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర గార్నిష్కి కొంచెం పెట్టుకోండి. తర్వాత కొంచెం దాంట్లో కూడా వేయండి. మీరు కలుపుకునే మిశ్రమంలో పసుపు కొంచెం, పుదీనా కూడా కొంచెం వేసుకొని కొంచెం పక్కన పెట్టుకోండి. రైస్ మనము లేయర్స్గా వేసినప్పుడు వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, మంచిగా కలిపేసి అంత మొత్తం ఆ పుదీనా కొత్తిమీరకి కలిసేటట్టు మంచిగా కలిపిన తర్వాత దాంట్లో పెరుగు వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని, ఉప్పు కారం టేస్ట్ మీకు తెలుస్తుంది. సో పుల్ల పెరుగు తీసుకున్నారంటే పుల్లగా ఉంటుంది. దాని తర్వాత చికెన్ పీసెస్ ఏవైతే ఉంటాయో మనం కడిగి పెట్టుకున్నవి అవి బాగా కలిపి మ్యారినేట్ చేసి ఒక బాండీలో ఆయిల్ బాగా హీట్ చేసి, ఆ హీట్ చేసిన ఆయిల్ ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమంలో పోసి వెంటనే మూత పెట్టేసేయాలి. ఆ తరువాత మనము రైస్ తీసుకొని వాష్ చేసి, బాస్మతి రైస్, మీరు కావాలంటే వైట్ రైస్ కూడా వేసుకోవచ్చు, గిన్నెలో కడిగి పెట్టి తగినంత నీళ్లు పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, ఆయిల్, పచ్చిమిర్చి, మసాలాలు, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను ఏమేమి మసాలాలు వేయాలని చెప్పి. ఆ మసాలాలన్నీ వేసి కలిపి మూత పెట్టి అది 90% బాయిల్ అయ్యేంత వరకు పెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే రైస్ కింద అడుగంటకుండా ఉంటుంది. సో మీరు మధ్య మధ్యలో చూసుకుంటే కనుక అది 90% మెత్తగా అవ్వకుండా 90% వరకు బాయిల్ అయితే అది అంతా స్ట్రెయిన్ చేసి రైస్ పక్కకి తీసుకోవాలి. పక్కకి తీసుకొని పెట్టేసి అది కొంచెం చల్లగా అయ్యేంత వరకు కూడా ఉండొచ్చు. కాకపోతే మనకి మ్యారినేట్ చేసిన చికెన్ బాగా ముక్కలకి ఆయిల్, కారము అన్నీ మ్యారినేట్ అవుతాయి. సో చూసారా టెక్స్చర్ ఎంత బాగా కనిపిస్తుందో. అదంతా మంచిగా కలుపుకుంటే ఆయిల్ అంతా దాంట్లో ఆ మిశ్రమంలో మిక్స్ అయిపోతుంది. ఆయిల్ అంతా దాంట్లో మిక్స్ అయిన తర్వాత మనం లేయర్ వైజ్గా రైస్ ఏదైతే మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ మనము లేయర్గా విడివిడిగా ఒక దగ్గర ముద్దలాగా కాకుండా లేయర్గా వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ వేసుకుంటూ ఒక లేయర్ వచ్చిన తర్వాత
మీకు కనిపిస్తుంది. అంటే అంతా ఏదైతే మ్యారినేట్ చేసిందో అంత కింద పార్ట్‌లో ఉండిపోతది. పైన పార్ట్‌కి వచ్చేసరికి రైస్ కనిపిస్తది. సో, మధ్య మధ్యలో మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలా పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అది కూడా లేయర్ అక్కడక్కడ ఉండేటట్టు చల్లినట్టు వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడే. దీంట్లో ఇంకా కొత్తిమీర పుదీనా చల్లితే ఇంకెంత బాగుంటుంది. సో పుదీనా వేస్తున్నాను ఇప్పుడు. పుదీనా వేసిన తర్వాత అది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. సో కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడు. కొత్తిమీర కూడా సేమ్ అలాగే వేస్తున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. సో నేను ముందుగా ఎగ్స్ బాయిల్ చేసి వాటిని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలా ఈ కలర్ వచ్చేలాగా కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి అని ఫ్రై చేశాను. అయితే ఇంతకు ముందు నేను ఒక లేయర్ వేశాను రైస్. ఆ దానిపైన మళ్ళీ రైస్ వేసి ఇలా ఎగ్స్ ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. రైస్లో పెట్టి పైన మళ్ళీ గార్నిషింగ్కి నేను ఫ్రైడ్ ఆనియన్స్ పైన స్ప్రెడ్ చేశాను. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని పుదీనా కూడా అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేశాను. సో చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఇప్పుడే కనిపిస్తుంది. సో అయిన తర్వాత ఎంత బాగా అవుతుందో మీరు కూడా ట్రై చేసి చూడండి. కలర్ కోసం నేను ఫుడ్ కలర్ వేశాను అండ్ నెయ్యి కూడా పైనుంచి ఇలా వేసుకోవాలి. నేను వేసాను చూసారా. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి హై ఫ్లేమ్లో మనం ఇంతసేపు రెడీ చేసి పెట్టిన రైస్ చికెన్ అంతా ఆ ప్యాన్ పైన పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్కి అలా చుట్టూ తిప్పుకుంటూ తర్వాత హాఫ్ అన్ అవర్ టు 35 మినిట్స్ పెట్టిన తర్వాత ఇలా స్పూన్ పెట్టి చూస్తే మీకు బిర్యానీ ఇప్పుడు రెడీ అయినట్టు కనిపిస్తుంది. సో మీరు సర్వింగ్ బౌల్లోకి ఇప్పుడు తీసుకోవచ్చు. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా? మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ చేసి నాకు డిస్క్రిప్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.